హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ధనం మూలం ఇదం జగత్ అని అంటారు కదా పెద్దలు. ఎవరెన్ని చెప్పినా డబ్బు లేనిదే జీవితం సంతోషంగా సాఫీగా సాగదు. అలా ధనానికి లోటు లేకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం తప్పనిసరి. అంతేకాకుండా లక్ష్మీదేవి నివాస స్థానాలు ఏంటో కూడా తెలుసుకోవడం అవసరం. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి కొన్ని స్థానాల్లో స్థిర నివాసం ఉంటుంది అని అంటారు. ఆవు పాలు, తాజా పూలు, పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యం, బంగారం, వెండి, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ లక్ష్మీదేవి నివాస స్థానాలుగా చెబుతారు. అందుకే ఈ వస్తువులను పొరపాటున కూడా నేల మీద పెట్టకూడదు. కాలితో తన్నరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. వీరి యందే లక్ష్మీదేవి అనుగ్రహం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఇలాంటి వారిని ఆగ్రహిస్తుంది అని అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా లక్ష్మీదేవికి నచ్చినట్లుగా నడుచుకోవాలి. ఎల్లప్పుడూ సత్యాన్నే అంటే నిజాన్నే మాట్లాడాలి. వారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా అసత్యం చెప్పకూడదు. పెద్దలను, గురువులను, తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించే వారికి లక్ష్మీదేవి అనుగ్రహంకి లోటుండదు. ఎవరైతే నిస్సహాయులుగా చేయూతనిచ్చి ఆదుకుంటారో వారికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మూగ జీవాల పట్ల జాలి, దయ చూపించే వారికి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు. ఎవరైతే తనకున్నంతలో దాన ధర్మాలు చేస్తూ ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహానికి లోటు ఉండదు. ధర్మబద్ధంగా తాను సంపాదించిన దానిలో కొంత దానం చేయడానికి ఉపయోగించాలి. దైవ కార్యాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవారికి దానం చేసిన దానికి 10 రెట్లు కలిసి వస్తుంది. లక్ష్మీదేవి ఇలాంటి ఇంట్లో ఉండనే ఉండదు. సూర్యాస్తమయం వరకు నిద్రించే వారి ఇంట లక్ష్మీదేవి అసలు ఉండదు. అలాగే సంధ్యా సమయం ఎంతో పవిత్రమైనది. ఆ సమయంలో నిద్రించడం అరిష్టం. ఇలాంటి చోట సిరి సంపదలు కూడా ఉండవు. కష్టపడి పని చేయకుండా సోమరితనంతో ఉండేవారికి లక్ష్మీ కటాక్షం కలుగదు. ఏ ఇంట్లో అయితే నిత్యం కలహాలు కాపురం చేస్తాయో లక్ష్మీదేవి ఆ ఇంట అస్సలు అడుగు పెట్టదు. చివరగా ఎక్కడైతే పవిత్రత, ప్రశాంతత ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అనే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః.